హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నార్మల్గా కాకుండా నేను బిర్యానీలో కొబ్బరి పాలు వేసి చేస్తున్నాను. అందుకే నార్మల్ బిర్యానీ కంటే ఇది మరింత స్పెషల్గా ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగా కూడా అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక కంప్లీట్ కొబ్బరి తీసుకోవాలి. దానిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని క్లాత్లో కానీ స్ట్రైనర్లో కానీ వేసుకుని ఒత్తుకుని ఇలా చిక్కని పాలు తీసుకుని వీటిని పక్కన పెట్టుకోండి. నేను ఈ బిర్యానీ కోసం 400 గ్రామ్స్ రైస్కి ఈక్వల్గా 400 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. చికెన్ని బాగా వాష్ చేసుకుని ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్స్ ఎండు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి తగినంత ఉప్పు. సాల్ట్ని చికెన్కి మాత్రమే వేసుకోవాలి. మనం బిర్యానీలో కూడా సాల్ట్ వేసుకుంటాం కదా, దాన్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఒక పూర్తి నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకుని మసాలాలు మొత్తం ముక్కలకి బాగా పట్టే విధంగా కోట్ చేసుకోవాలి. దీనిని ఫ్రిడ్జ్లో అయినా లేదా బయట అయినా 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేసుకునేంత టైం లేకపోయినా డైరెక్ట్గా అయినా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ని కుక్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకోండి. దీనిని ముందుగా హై ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. చికెన్ కొంచెం ఇలా ఫ్రై అయ్యాక లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మూత పెట్టుకుని 5 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. చికెన్ ఇలా 70% కుక్ అయిపోయాక దీనిని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే స్టవ్ పైన బిర్యానీ కోసం వేరొక మందపాటి కడాయి పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బటర్ అండి. బటర్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఒక చిన్న ఉల్లిగడ్డను ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో దోరగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఉల్లి ముక్కలు ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే 6 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వీటిని కూడా వేసుకోవాలి. వీటిని లైట్గా వేయించండి. అలాగే ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటోను ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుని సాఫ్ట్గా ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ బిర్యానీ మసాలాను కూడా వేసుకుని దీనిని కూడా ఒకసారి బాగా వేయించండి. ఇందులో మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఇలా చికెన్ కూడా 1/2 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా ఫ్రై అయిన చికెన్లో 1/2 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర వేసుకుని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలను వేసుకోవాలి. నేను తీసుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్కి 1 గ్లాసున్నర చొప్పున 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి కదా, దానికి బదులుగా 2 గ్లాసుల కొబ్బరి పాలను 1 గ్లాసు వాటర్ని నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ పాలు ఉంటే నీళ్లు వేయకుండా పాలను మాత్రమే వేసుకోవచ్చు. గ్రామ్స్ క్వాంటిటీలో అయితే 400 గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ ఎండు కారాన్ని కూడా వేసుకోవాలి. దీనిని కూడా ఒకసారి బాగా కలుపుకుని పాలను బాగా మరిగించుకోవాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ను వాటర్ని బాగా తేర్చుకుని వేసుకోవాలి. ఇలా రైస్ని బాగా మిక్స్ చేసుకుని ఇక్కడే ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకుని కావాలితే యాడ్ చేసుకోవచ్చు. దీనిపై మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో రైస్ని బాగా కుక్ చేసుకోండి. రైస్ బాగా ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోండి. బిర్యానీ ఇలా పొడిపొడిలాడుతూ ఉన్నప్పుడు ఫైనల్గా ఇందులో మరి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, వేడివేడి చికెన్ బిర్యానీ రెడీ. ఇది ఒకసారి మీ ఇంట్లో చేసుకుంటే మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు, అంత రుచిగా ఉంటుంది. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.
ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.